ఈ అబ్జర్వేషన్లో భాగంగా టమాటాలు మధ్యాహ్నం మార్కెట్ ఉంటే ఆఫ్టర్ లంచ్ మార్కెట్ ఉంటే బాగా రేట్లు పోతూ ఉంటాయి అన్నారు మన దగ్గర. ఇది వాస్తవం, మనం దీన్ని ఒప్పుకోవాలి. ఇంకోటి రెండోటి మంది యజమానులు ఏం చెప్తున్నారంటే హైదరాబాద్ పోవాలంటే టమాటా, అలా చెన్నైకి పోవాలంటే టమాటా ఎప్పుడో సాయంత్రం వరకు ఉండి 7-8 వరకు యాక్షన్ జరుగుతూ ఉంది. రాత్రి వాళ్ళు కూలర్ అంతా పేర్చి లారీలు లోడ్ చేసి అర్లీ మార్నింగ్ 4 o'clock హైదరాబాద్ విశాఖ మన చెన్నై చేరలేము కాబట్టి ఇబ్బంది అవుతుంది. అక్కడ సేల్స్ చేయడానికి మండి కొనే వ్యాపారస్తులు అంటే యాక్షన్లో పాల్గొనేవారు, మండి వాళ్ళ దగ్గర కొనేవారు రారు, కొనరు. కాబట్టి మేము పొద్దున్నే మార్కెట్ స్టార్ట్ చేస్తా ఉన్నామని వీళ్ళందరూ చెప్పేది. దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. పొద్దున మదనపల్లి అలవాటు పడిపోయింది. దాదాపు 1995 నుంచి కూడా ఈ పొద్దున మార్కెట్కి అలవాటు పడిపోయింది. మన సంతలో ఉన్నప్పుడు పొద్దున మార్కెట్, 4 గంటల 5 గంటల మార్కెట్, ఎంజీసీ డౌన్లో ఉన్నప్పుడు పొద్దున మార్కెట్, బెంగళూరు బస్ స్టాండ్ సంతలో ఉన్నప్పుడు పొద్దున మార్కెట్. రైతులకి అలవాటు పడిపోయినారు, మండి యజమానులు అలవాటు పడినారు, కొనేవాళ్ళు కేరళ నుంచి కొనేవాళ్ళు వచ్చినా, ఢిల్లీ నుంచి కొనేవాళ్ళు వచ్చినా కూడా అలవాటు పడిపోయినారు. సో ఈ అలవాట్ల ప్రకారం రైతులే నష్టపోతాం. వాస్తవం చెప్పండి, అలవాటు పడినది వాస్తవము, రైతులు నష్టపోబడేది వాస్తవం. రైతులు బాగుపడాలంటే మీరు వాళ్ళు బాగుపడాలంటే మీరు బాగుండాలి, మీరు బాగుండాలంటే రైతులు బాగుండాలి. కాబట్టి ఇరువురు కూడా ఇద్దరు ఎడం కన్ను కూడా ఇద్దరు మాదిరి మండి వ్యాపారస్తులు ప్లస్ రైతులు మీ ఇద్దరు బాగుండాలని మేమందరూ కోరుతాం. ఎమ్మెల్యే గారు కావచ్చు, మేము కావచ్చు, ఇక్కడ పాలక మండలి కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, స్టాఫ్ అందరూ మన కూటమి ప్రభుత్వం కోరుకునేది ఇదే. దీంట్లో మీ సలహాలు సూచనలు ఇవ్వమని ఈరోజు మేము అనిపించింది. వాదోపాదాలకు కానీ వేరే డిస్కషన్స్ కానీ మీకు ఏదైతే బాగుంటాయో చెప్తే రైతులు కూడా నెక్స్ట్ సమావేశంలో పిలిపించి వాళ్ళతో కూడా కూలంకుషంగా మాట్లాడి వాళ్ళది మీది ఇద్దరిది బేరీస్ వేసుకొని కొన్ని మీకు అనుకూలంగా కొన్ని రైతులకు అనుకూలంగా మేమంతా తీర్మానం అంతా కూర్చొని తీర్మానం చేసి అని రెజల్యూషన్ పాస్ చేస్తాం. ఆల్రెడీ జాబ్ పాటు మదనపల్లి లేదంటే మండి యజమానులు ఎప్పుడో రెజల్యూషన్ పాస్ అయిన విషయం నాకు తెలుసు. అవునా కదా? ఎప్పుడో రెజల్యూషన్ పాస్ అయినారు. రెజల్యూషన్ పాస్ చేస్తారు, అమలు పరచడం లేదు. ఇది వాస్తవము. అంటే యజమానులంతా జాబ్ పాటు లేదని వాళ్ళే రెజల్యూషన్ పాస్ అయినారు ఎప్పుడో అని ఎక్కడ అమలు పరుస్తున్నారు? నాకన్నా ముందరే 7 10కి 1 50 వస్తే నా 3 అట్లా విధంగా 98 రేట్లు మనం వస్తే 6 రేట్లు జాపాడు వదిలిందండి. చెప్పిన ఎందుకు తప్ప లేదు కదా అని. కమిషన్ కూడా 8% 10% తీసుకున్నారు. కమిషన్ కూడా తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు అంగంలో మొలకల చెరువులో ఇప్పుడు మా ఏషియాలోనే పెద్ద మార్కెట్ మదనపల్లి అన్నారు. ఏషియాలో పెద్ద మార్కెట్ అని ఇక్కడ వ్యాపారం బాగుందా, మొలకల చెరువులో వ్యాపారం బాగుందా? ఇక్కడ ఫస్ట్ ఉండేది మొట్టమొదటి స్థానంలో మదనపల్లి మార్కెట్ ఉండేది. ఈ రోజు ఇక్కడికి వచ్చింది, ఈ రోజు 5వ ప్లేస్ లో 6వ ప్లేస్. ఇట్లా ఈడిపల్లి అన్ని చోట్ల నుంచి కూడా ఇక్కడికే కాయలు వచ్చేది. ఎంత వచ్చినా కూడా మార్కెట్ లో కొన్ని అసౌకర్యాల వల్ల ఏమన్నా అంటే ట్రాఫిక్ అంటారు. ట్రాఫిక్ ఎప్పటి నుంచి ట్రాఫిక్ లేదు, ట్రాఫిక్ ముందు నుంచి కూడా ఉంది. మండి ఎప్పటి నుంచి స్టేట్ దీంట్లో ఉంది నంబర్ 1 పొజిషన్లో, కొన్ని ఏళ్ళ నుంచి కూడా నంబర్ 1 పొజిషన్లో ఉంది. అప్పుడు మండీలు తక్కువ ఉన్నాయి, మండీలు ఎక్కువైపోయాయి. మండీలు ఎక్కువ కావడము, రైతులు కూడా బాగా పంటలు ఎక్కువ పండించడము, వాళ్ళకి అవగాహన తక్కువ ఉండడము, మార్కెట్లోకి సరుకు ఎక్కువ రావడము, ఆ సరుకు వచ్చినప్పుడు రేట్లు తక్కువ ఉండడము, ఇవన్నీ కూడా మేము అందరూ కూర్చొని ఏ టైంలో వాళ్ళ పంట వేస్తే ఇంత బాగుంటుంది రైతులు కూడా మేము మాట్లాడతాం. ఇప్పుడు మీ మండీ సమస్యల గురించి, మండీ యజమానులకి ఉన్న ఇబ్బందుల గురించి ఈరోజు సమావేశం.